guys, welcome back. Black. Hello guys, welcome back. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. Hello guys, welcome back to another fun and entertainment vlog. Yeah. Present ఈ బ్యూటిఫుల్ ఫేస్ ని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేద్దాం అనుకుంటున్నా. సో బేసిక్గా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, చాలా వ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు. ప్రెసెంట్ అయితే మేకప్ బ్లైండ్ ఫోల్డ్తోని దానిపైన మేకప్ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం. ఒకవేళ లాస్ట్ లో ఎవరు పట్టకుండా ఉంటే వాళ్ళ మమ్మీకి నేను సమాధానం చెప్ప నాకు తెలియదు సార్. అదంతా న్యాచురల్ ఫేస్ కదా, మేకప్ బేసిక్ అసలు నేను మేకప్ యూజ్ చేయను. సో ఇందులో అన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అక్క ఇది కళ్ళకి వేసుకుంటుంది, సో కనిపిది అనమాట. ఇలా వేసుకుంటాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇలా బ్లైండ్ ఫోల్డ్ వేసుకుంటాను. నాకు చేతికి ఏది దొరికితే అది గుస్తాను సార్. మీరు కావాలని కక్ష కట్టుకొని కుయ్యక్కర్లేదు. వదిన గారు నాకు సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చే దొరికింది పూస్తాం సార్. అది ఏంటిదో నాకు ఇలా తెలుస్తుంది. సరే సరే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం. పెట్టుకో. లేవట్లేదు ఇవన్నీ నాకేం కండి కావాలని చెప్తున్నా కింద. ఓకే గైస్ స్టార్ట్ చేద్దాం. మీరు అన్ని మేకప్ ప్రొడక్ట్స్ ఏమడతాయి చెప్తా స్టార్ట్. వాళ్ళకి చూపి ఏమేమి తీసుకున్నావు ఫస్ట్. ఓకే, బేస్ చూపి వాళ్ళకి. బేస్ ప్రైమర్ అనుకుంటున్నా. తను ఎక్కువ మేకప్ వాడదు కాబట్టి బేస్ ప్రైమర్ ఆల్రెడీ వేసుకోలేదు. హ్యాండ్సే వాడతాను గైస్. లేకపోతే మామూలుగా అయితే ఏం వాడతారు? ఏమో వాళ్ళు ఏం వాడతారో. కొంతమందికి ప్యాలెట్స్ ఉంటాయి. కనీసం ఈ లిక్విడ్ చేతి మీద పడ్డదో లేదో చెప్పు, తెలియట్లేదు. మొహానికే పోయి. ఓకే, జుట్టు కట్టు. నాకు జుట్టు అంతా మీద పడుతుంది. జుట్టు తీ ఫస్ట్. పక్కన పెట్టమంటావా? లాగ్ అయిపోయి పెట్టుకోనా? క్లిప్ పెట్టుకోదాన్ని. పెట్టే క్లిప్. ప్రైమర్ వచ్చేసి నీట్గా పూస్తున్నాను అని అనుకుంటున్నాను. నాది సరిపోలేదు గైస్, ఇంకొంచెం తీసుకుంటాను. అయ్యో అసలు వస్తుందా నాకు తెలియట్లేదు స్పర్శ. ఇందులో వేసి పక్కా పెడతాను నేను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను. అది ఆ జుట్టు తీ ఫస్ట్. అది పొట్టి చుట్టూ అవన్నీ నాకు చెప్పద్దు సార్. ఇటు చూడు ఎందుకు కదులుతున్నావు. ఓకే, ఫేస్ అంతా ప్రస్తుతానికి ప్రైమర్ అప్లై చేశాను. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి అన్నీ అందులో వేయద్దు. ఐ థింక్ దిస్ ఇస్ సిసి క్రీమ్. బాగా కనిపెట్టింది సార్, బట్టి పెట్టినట్టుంది. పెట్టి నా ప్రోడక్ట్స్ ఏంటో నాకు తెలియదా. ఇది సిసి క్రీమ్. నేను వేయాల్సింది నీకు. యా ఇదే. ఇది వచ్చేసి ఫౌండేషన్. ఓకే, ఫౌండేషన్లో బేసిక్ అయితే ప్రైమర్ కలుపుతాను. కాకపోతే ఏమో ఫేస్ అయ్యా ఏం కదలే, ఏదో అడుపుదాం. తర్వాత కడుక్కుంటూ పోద్దా సార్? తెలియదు సార్, పర్లేదు నా దగ్గర అది ఉంది. ఏముంది దాన్ని ఏమంటే మేకప్ రిమూవర్. ఏం పెయింట్ పూతున్నావు? ఇంతగానో పూతున్నావు. నాకు ఎలా తెలుస్తుంది? కొంచెమో కాదు. ఇది చూడు. కావాలని ప్రాఫిట్ పండుతున్నారు కాదు. నువ్వే నా కళ్ళు నల్లగైన అక్క అన్నావు అని చెప్పి మొత్తం కవర్ చేస్తున్నాను నీట్గా. ఓకే, పేడ కూడా పోయింది. తెలియట్లేదు సార్ నాకు. దీన్ని జనరల్గా ప్రైమర్లో ఫిక్స్ చేస్తా, కానీ ఇక్కడ తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు నాకు. నా టీ షర్ట్ అంతా నాశనం చేస్తుంది. ఫేస్ ఏమైనా అయిపోయింది. కొంచెము స్పాంజ్ ఉంటే రుద్దితే అని సెట్ అవుతుంది.
అని అనుకుంటున్నాను. ఎస్, నీట్గా అయితే అన్నాను అనుకుంటున్నా. ఓకే, యా సీసీ క్రీమ్ వద్దులేనాము, మళ్ళీ మనం భయపడాలి లాస్ట్ చూసి. ఇది వద్దు. ఐ వాంట్ టు గో విత్ లిప్స్టిక్. ఇది వచ్చేసి మస్కరా. ఇది ఎలా వేయాలో ఏంటి? ఎస్, కొంచెం కింది పెడతారా? నువ్వు కింది కనిపిస్తుంది కదా నీకు. కనిపిస్తే ఎంతగానో ఎందుకు ఎత్తుకుంటా? ఇది వాళ్ళకి కనిపించద్దా? ఏంటిది వాళ్ళకి కనిపించద్దా? ఏంటది? నువ్వు పూసేది ఏం రాదు అనుకుంటున్నా. ఓకే, ఇది మస్కరా అయిపోయింది. కన్సీలర్. ఏ మొహం ఏది? ఎక్స్క్యూజ్ మీ. ఏంటది? చూపి. కన్సీలర్. కన్సీలర్. కన్ను పైన, కన్ను కింద పెట్టాలి. యాక్చువల్గా ఇందాక వేసిన మస్కారా ముందే పెట్టాలి, బట్ అన్ఫార్చునేట్లీ మర్చిపోయా. మొహం మీద రా. సారీ రా, నీ మొహం చండాలంగా అయితే నాకు క్లియర్గా తెలుస్తుంది. చండాలం. ఐ థింక్ దిస్ ఇస్ కాదు. ఐ లైనర్ నాకు దొరకట్లేదు సార్, సో లెట్స్ మేనేజ్ విత్ కార్డ్ టు కార్డ్. నాకు భయం అవుతుంది. ఫస్ట్ ఇక్కడ కన్ను లోపలంటే కష్టం కాబట్టి కన్ను పైన తీసేస్తాను. అయ్యో కన్ను, నేను కన్ను పైన తీసాను అంటే ఇప్పుడు సేఫ్టీ ఇంపార్టెంట్ లేదు. ఒక కన్నుకి వేస్తారా మీ ఊర్లో? సారీ సార్, ఒక కన్నుకి వేసాను, 2 కళ్ళకి వేసాను కదా, ఏ కన్నుకి వేయలేదు. అది కూడా చెప్పండి ఇన్ఫర్మేషన్. అయ్యో అది పోయిందేటో. తీసేసిన ప్రోడక్ట్స్ కష్టం దొరకడం. ఒక కన్నుకి వేసాను ఈ కన్ను. నెక్స్ట్ లిప్స్టిక్ దొరికింది. లిప్స్టిక్ కంటే ముందు కాంపాక్ట్ వేసుకుంటాను. లిప్స్టిక్ కొంచెం చిన్నవి కావాలని నువ్వు ఎక్కువ వేస్తావు. ఏంటి రా ఇవన్నీ ఎన్నిగానో ఉన్నాయి నా దగ్గర. బ్లష్ లాస్ట్ ఏంటిది? ఎస్, కాంపాక్ట్ ఎక్కడి నుంచి ఓపెన్ అవుతాను. కరెక్ట్. ఈ పఫ్ తీసేసి బ్రష్ కొడదాం ఫస్ట్. ఇటు జుట్టు ఎంత జుట్టు మొత్తం మీద పడుతుంది నా మీద. చిరాకు వస్తుంది నాకు కూడా. నీకే చిరాకు వస్తుంది. నువ్వు ఏ కావాలని జుట్టు కుడుకుతున్నావు. జుట్టు నాకు ఎలా తెలుస్తుంది? ఆ జుట్టు మొహం మీద ఉందో జుట్టు తెచ్చి మీద ఉందో కూడా అర్థం కాలేదు. చెంపలు మీద మొత్తం ఏమంటారు? ఎందుకక్క ముందుకు వస్తున్నావు? ముద్దు పెడదామని. ఆగు. కాదు, ఈమె పెదాల అసలుకి చిన్నగా ఉండే. అదేమో ఇంత ఉంది. అమ్మా, ఇంత నా జీవితం సిగ్గుకి పాలు చేసావు కదే. వెయిట్, అయినా చూడు ఎంత పద్ధతిగా పెడతారు. వేరే వాళ్ళ మేకప్ బ్లైండ్ ఫోల్డ్, నా బ్లైండ్ ఫోల్డ్ చూడు అనుకుంటున్నా. నాకు తెలియదు. ఎస్, నెక్స్ట్ నేను మేకప్ లాస్ట్ ఐబ్రోస్ వేసుకుంటా. అమ్మా, ఎస్, నువ్వు ఏదో చేద్దాం అనుకున్నావు. ఐబ్రోస్ తీసి ఈ చేతి వాళ్ళకి కనిపించద్దా? ఓషన్స్. ఇది ఐబ్రో పెన్సిల్. అయ్యో సారీ. కానీ కావాలని. ఎస్, ఏం దువ్వడం కూడా ఇందులో? ఎస్, ఇవ్వడం ఉంది. బ్లష్.
వద్దు సార్, వద్దు సార్, ఇప్పటికే అలా అనకూడదు. తప్పు. ఇదనక రుద్దుతారు ఇట్లా. ఇవన్నీ ఎప్పుడైనా వేసుకొని చూసావు? ఇంట్లో ఉంటాయి అంతే ఫార్మాట్, ఎవడు వేసుకోడు. ఏంటది? ఐ షాడో ప్యాలెట్. నీకు ఏ షాడో కావాలి? నీకే షాడో కూడా తెలిసిందా? ఐ థింక్ దిస్ ఇస్ అ న్యూట్రల్ కలర్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం బ్రష్ పెట్టేటప్పుడు న్యూట్రల్ కలర్ అని నేను ఇటుడే అన్నే నాది ముక్క. కన్నే 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 రెప్పేది. ఫినిష్ అయిందని ఉంది. అవ్వకపోతే నేను చేసేదని చెప్పి. నెక్స్ట్ వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఏంట్రా ఇది? ఏంటిది? దిస్ ఇస్ లిప్ బామ్ ఐ థింక్. సర్లే ఎప్పుడు చూద్దాం అనుకోవాలి. నెక్స్ట్ హైలైట్ చేద్దాం. ఎక్కడ ముక్కు మీద హైలైటా? ముక్కు హైలైట్ అవ్వాలి. నా బాగుంది ముక్కు మీద హైలైట్, మళ్ళీ ముక్కుని హైలైట్ చేస్తా అంట. వాట్ ఆర్ యూ థింకింగ్? మనకి బాగున్నాయి, హైలైట్ తీసుకోవాలి. నెక్స్ట్ రెండు బొమ్మ నడిపిస్తున్నావు. దాన్ని హైలైటింగ్ అంటారు. ఇక్కడ నెక్ ఓ సారీ పై వరకు ఉంది వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ ఈ బుడ్డి అని ఏంటి? వద్దులే లిప్స్టిక్. ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ ఆల్ ద ప్రోడక్ట్స్. సో లాస్ట్కి మేకప్ ఫిక్సర్. ఇది లాస్ట్ ఫేస్ పట్టుకోండి. చిత్రంగా मारो मुझे मारो मारो मुझे मारो. ఏం కనిపించాలి? చూడు మొహం ఎక్కడుందో తెలియదు నాకు. మొహం మీద కొట్టించుకున్నావా? అరే ఓకే, కొంచెం ఇలా అనుకో. ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు తీయకు, నాకు భయం అయితే సార్. పిల్లలు సో ఆల్మోస్ట్ ఆల్ నా దగ్గర ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ వాడాను. నాకు ఐ లైనర్ దొరకలేదు. మేబీ ఇందులో వేయడం మర్చిపోయాను. ఇట్స్ ఓకే. అయినా కానీ బ్యూటిఫుల్గా మేకప్ వేసానని అనుకుంటున్నాను. ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. ఐఎమ్ రెడీ టు సీ మై కళాఖండం. నెయిల్ పాలిష్ కడిగిన కళ్ళు తీయక ముందు పోయినా, తీసేకపోతే చిట్టి ఇంత అందంగా ఎప్పుడైనా కనిపించావా చెప్పు? అంత ఓకే కానీ యా ఇదేంది? ఇది ఐలైనర్ ఎవడైనా ఇక్కడ పెడతాడు, నువ్వేంది ఇక్కడ పెట్టావు? చిట్టి నీ ఐబ్రోస్ నార్మల్గా కనిపించావు. ఆల్రెడీ ఎంత అందంగా కనిపిస్తుంది. ఇది అందమా? ఇంకా దగ్గర చూసి వాళ్ళు చస్తారు. అందం అయిపోయింది. చూసా చిట్టి, నెక్స్ట్ టైం నుంచి ఇలా రెడీ ఈవిడ లిప్స్టిక్ ఏది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వేసింది నీ పెద్దంకి ఇంతే ఉంది చిట్టి, నాకు అర్థం కాలేదు. మొత్తానికి రివెంజ్ అయితే తీసుకున్నాను మీద. లేదు సార్, నేను చాలా నీట్గా చేశాను. నీటా? క్యూటా? బాగుందిరా. బాగుందా? దూరం నుంచి ఎంత క్యూట్గా ఉన్నావు, కానీ దగ్గర నుంచి చూస్తే కొంచెం లిప్స్టిక్ పైకి వెళ్ళింది. ఇది చూడు, హైలైటర్ ఆన్ పాయింట్, ముక్కు మీద కొంచెం ఎక్కువ అయినట్టుంది. ఇది కూడా నువ్వు రెండోసారి గీయమని చెప్పకపోయి. రెండుసారి అసలు ఇక్కడ గీలేదు నువ్వు. ఆహా, రెండోసారి ఇక్కడ గీలేదు నువ్వు. ఈ కన్నుకి అసలు గీలేదు, నువ్వు ఓపెన్ చేయలేదు, ఇట్లా పూసేసి వెళ్ళిపోయావు. ఓపెన్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే అది పోయి పొడుచుకో. అప్పటికి ఇవుడు నా చేయి త్యాగం చేసి మేకప్ వేసా. ఆ ఫౌండేషన్ ఇంతేసింది, ఆ గోడలకు కూడా ఏరు. ఆ కుక్క కూడా వస్తుంది ఇందాక నుండి. అది ఎప్పుడు నేను చూసాను. ఇలా రెడీ అవ్వదు పెళ్ళికి, కాకపోతే కొంచెం పెళ్ళికి సెట్ చేసుకోండి. డప్పు కొట్టేటోళ్ళు కూడా రారు. నెక్స్ట్ బాగుంది, నైస్. సో దిస్ ఇస్ మై బ్యూటిఫుల్ మేకప్. ఓకే గైస్, ఇది మై బ్లైండ్ ఫోల్డ్ బ్యూటిఫుల్ మేకప్. ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం చాలా. దట్ ఎండ్స్ దిస్ వ్లాగ్. See you in next vlog. Another
ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిత్ర అండ్ చిట్టి వ్లాగ్స్. బాయ్.